జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియోలో మనం ఒక చక్కటి శ్లోకాన్ని వినబోతున్నాం. ఈ శ్లోకం ఏంటంటే మన పిల్లలు ముందుగా నేర్చుకోవాల్సినటువంటి శ్లోకం అండి. పిల్లలే కాదు, అందరికీ కూడా రావాల్సినటువంటి శ్లోకం. దేవతలలో ప్రథముడు విఘ్నేశ్వర స్వామి కనుక ఆ స్వామి యొక్క శ్లోకాన్ని మనము నేర్చుకోవాలి. మనతో పాటు మన పిల్లలకు కూడా నేర్పించాలి. మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనే ఈ చిన్ని ప్రయత్నానికి మీరందరూ కూడా సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ శ్లోకం నేర్చుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. ఇదండి గణపతి దేవునికి పాడుకునేటటువంటి మొదటి శ్లోకం. మనం పాడుతూ ఉంటే మన పిల్లలకు కూడా అలవాటవుతుంది. కొంచెం మరీ చిన్న పిల్లలు అనుకోండి, మనం పాడుతున్నప్పుడు పక్కనే కూర్చోపెట్టుకున్నామనుకోండి, వాళ్ళు కూడా నెమ్మదిగా నేర్చుకుంటారు. పెద్ద పిల్లలైతే ఇంకా ఒక్కసారి చెప్తే ఇంకా వాళ్ళకు వచ్చేస్తుంది. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వారి చేతి పాడించామనుకోండి, వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది, ఇంకా నేర్చుకోవడం కూడా అలవాటు అవుతుంది. ఇదండి పిల్లలు నేర్చుకోవాల్సినటువంటి మొదటి శ్లోకం. నెక్స్ట్ వీడియోలో రెండో శ్లోకాన్ని నేను మీకు షేర్ చేస్తాను. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.